ఒక అద్భుతమైన ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదేంటి అంటే రైతులకు సంబంధించి. ఎందుకంటే రైతును కాపాడుకోవడం మన బాధ్యత. మనకు వ్యవసాయం ఉందా లేదా అనేది సెకండరీ, బట్ వ్యవసాయము ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. అండ్ దాంతోపాటు వ్యవసాయం లేని వాళ్ళు చాలా ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే వ్యవసాయం లేదు అని చెప్పేసి మనం రైతు మనకు అనవసరం, రైతుతో మనకు పని లేదు, మన పని మనం చూసుకుందాం అని అనుకోదండి. రైతును కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడికి ఉంది. రానున్న రోజులు మనం తినడానికి ఆహారం కూడా దొరకదండి లేకపోతే రైతును కాపాడుకోకపోతే. సో ఈ యొక్క వీడియోని మీరు కంటిన్యూగా చూడండి. సో బేసిక్గా మనకి రైతులు ఇప్పుడు ప్రెజెంట్ వర్షాకాలం కాబట్టి వర్షాలు విపరీతంగా పడినా రైతు నష్టపోతాడు, అస్సలు వర్షం పడకపోయినా భూమి ఎండిపోతే రైతు నష్టపోతాడు. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో రైతు పెట్టుబడి పెడుతున్నారు కానీ సరైన దిగుబడి రాక చాలా మంది చనిపోతున్నారు, సూసైడ్ చేసుకొని పురుగుల మందు తాగడం, ఇలా ఎన్నో రకాలుగా చనిపోతున్నారు. మరి వాళ్ళకి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఇది. సో ఇది చాలా బాగా పనిచేస్తుంది. నేను మీకు చిన్న డెమో కూడా చూస్తాను. చూడండి, బేసిక్ గా చూస్తే మనకి ఇది ఒక అగ్రికల్చర్ పొలం అనుకోండి. సో మనం దీంట్లో పొలంలో ఇది వేసాం. సో ఇది వచ్చేసి ఆక్వా జెల్. వర్షం బాగా పడి నీళ్లు ఉరక తీసినా పనిచేస్తుంది. అసలు వర్షం పడకుండా ఒక 10-15 రోజులు ఆగినా కూడా సో ఇది చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, సో జస్ట్ ఒక చిటికెడ వేసాను అండ్ వర్షం పడింది. సో ఫస్ట్ రోజు వర్షం పడినప్పుడు రైతుకు చాలా సంతోషంగా ఉంటుంది, నో ప్రాబ్లం. సో హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, సో నేసిన పౌడరే, బట్ అయినా కూడా ఏమైంది, ఒక జెల్లులాగా ఫామ్ అయింది. రెండో రోజు కూడా రైతు ఏమనుకుంటాడు అంటే అమ్మయ్య వర్షం పడింది, నేను ఇంకా హ్యాపీగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఆనందపడతాడు. రెండో రోజు అయిపోయింది. సో ఇక మూడో రోజు కూడా పడుతుంది. అలాగే వార్తల్లో ఈ రోజు అలా తుఫాన్ అని చెప్పిన రోజు రైతుకి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. సో అప్పుడు ఏం జరిగింది, ఆటోమేటిక్గా రైతుకు భయం అనేది ఏర్పడుతుంది. నా పొలం నష్టపోతానేమో, ఆల్రెడీ దాదాపు ఒక 40-50 వేలు ఖర్చు పెట్టాను, ఎలా అని ఆందోళన చెందుతూ ఉంటాడు. ఎందుకంటే తుఫాన్ చెప్పినప్పుడు విపరీతమైన వర్షము, సో చెట్లన్నీ మొక్కలన్నీ పాడైపోవడం, నీళ్ళు ఎక్కువ ఉరకతీయడం, సో ఏరుకుళ్ళు రావడం, ఇలాంటి సమస్యలు వస్తాయి. సో అలాంటప్పుడు మనకి ఆక్వా జెల్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో మీరు చూడొచ్చు, చాలా అద్భుతంగా మనకి వాటర్ని స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో మనం ఇది మీరు పొలంలో దున్నిన తర్వాత అయినా దీన్ని వేసుకోవచ్చు, ఆరు మీరు పొలం వేసిన తర్వాత కూడా మీరు దీన్ని వేసుకోవచ్చు అనమాట. సో ముందు జాగ్రత్తగా కనుక మీరు తీసుకున్నట్లయితే 100% ఇది జెల్ లాగా ఫామ్ అవుతుంది. సో నేను మీకు చూపిస్తాను, చూడండి మీ కళ్ళ ముందే. సో డెమో అనమాట ఇది, దీన్ని ఆక్వా జెల్ అంటారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, అగ్రి ఆక్వా జెల్. సో ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. రైతులకు ఇది ఒక అద్భుతమైన ప్రొడక్ట్. మీకు దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా, ఈ ప్రొడక్ట్ కావాలి అన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, తప్పకుండా నేను మీకు ఇది పంపిస్తాను. సో చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఒక ప్యాకెట్ మీకు ఎకరాకు వస్తుందండి. సో చూడండి, ఇది ఆక్వా జెల్ రూపంలో ఫామ్ అయిపోయింది. సో మీరు లోపల ఒకవేళ ఇలా చూసినా కూడా లోపలంతా తడిగా ఉంటుంది. సో ఇది ప్యూర్ ఆర్గానిక్ అండి, దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. చూసారా? సో ఇటువంటి ఏ ప్రోడక్ట్ అనేది నిజంగా అద్భుతంగా చాలా బాగా పనిచేస్తుంది. సో ఈ యొక్క వీడియోని ఎక్కువ మంది రైతులకు షేర్ చేయండి, తెలియని వాళ్ళకి తెలిసే విధంగా దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.